మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో యువగళం పేరుతోటి కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఆయన ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయటం, అక్కడ ఒక హామీని ఇవ్వటం జరిగింది. దీంట్లో భాగంగానే మొదటి 100 కిలోమీటర్ల వద్ద బంగారుపాళ్యం వద్ద ఆయన ఒక హామీ ఇవ్వటం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తున్నటువంటి నేపథ్యంలో బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డయాలసిస్కి కావలసినటువంటి యంత్ర పరికరాలు, దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు, అలాగే వాటర్ ప్లాంట్, వీటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా చకచకా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ ఎవరైనా సరే పేషెంట్లు ఉన్నట్లయితే వీరికి డయాలసిస్కి సంబంధించి చిత్తూరు వరకు వెళ్ళి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగారుపాళ్యంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి డయాలసిస్కి సంబంధించినటువంటి రోగులకు చిత్తూరు వరకు వెళ్ళేటువంటి వెతలు తప్పుతాయి అనేది స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి అంశం.